ఇక మిగతా అంశాలు చూసుకుంటే కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు బ్రేక్ పడినట్టేనా ప్రస్తుతానికైతే ఇది అక్టోబర్ 7 తారీఖు దాకా. సో దీని మీద కొంత మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు బ్రేక్. కేసీఆర్ హరీష్ రావుల పైన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. తదుపరి దర్యాప్తు పూర్తయ్యే వరకు స్టే. అక్టోబర్ 7న మళ్ళీ విచారిస్తామన్న కోర్టు. అసెంబ్లీలో ఘోష్ రిపోర్టు పైన సిబిఐకి ఇవ్వాలని నిర్ణయము. ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై విచారణకు ఆదేశము. లోపభూయిష్టంగా సిబిఐ ఎంట్రీ జీవో. ఈ కేసు నిలబడదంటున్న న్యాయ నిపుణులు. రేవంత్ రెడ్డి సర్కార్కు హైకోర్టులో షాక్ ఇచ్చింది. హైకోర్టు కాళేశ్వరంపై సిబిఐతో విచారణ జరిపించాలని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదిలోనే బ్రేక్ పడింది. అక్టోబర్ 7 వరకు కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసీఆర్ హరీష్ రావులు వేసిన పిటిషన్తో ఘోష్ రిపోర్ట్ క్వాష్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఘోష్ ఓవైపు రాష్ట్రంలోని సిబిఐ ఎంట్రీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో సైతము లోపభూయిష్టంగా ఉండటము, మరొక వైపు అసెంబ్లీలో ఘోష్ రిపోర్టుపై సిబిఐకి ఇవ్వాలని తీర్మానం చేసి ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్ఏ రిపోర్టుపైనే దర్యాప్తు ఆదేశించడంతో సిబిఐ విచారణ జరగదని న్యాయ నిపుణులు సైతం చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక్కసారి మనము నిన్న హైకోర్టులో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు జరిగినాయి. వాస్తవానికి నిన్న దీని మీదే మనం ఫస్ట్ ఒక వీడియో అనుకున్నాము. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తున్నాగానే కవిత గారు సస్పెన్షన్ వచ్చింది. ఆ బ్రేకింగ్ మీకు వెళ్ళిపోయినాం. నిన్న హైకోర్టులో ఏమైందంటే కొంత క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. జూలై 31వ తారీఖు నాడు జూలై 31 నాడు ఈ ఘోష్ రిపోర్టు ప్రభుత్వానికి వచ్చింది. ఆగస్టు 4 నాడు కేబినెట్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. అయితే మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే కంటే ముందే, అంటే ఘోష్ రిపోర్ట్ ఏమో మొత్తము 665 పేజీలు. క్యాబినెట్ ముందుకు వచ్చినటువంటి ఈ 665 పేజీలను క్రోడీకరించి ఒక షార్ట్ రిపోర్ట్ను రెడీ చేయమని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి, మిగతా 2-3 న్యాయశాఖ కార్యదర్శి, అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ 3 ఉండి దీన్ని 60 పేజీల షార్ట్ రిపోర్టుని తయారు చేశారు. ఈ 60 పేజీల షార్ట్ రిపోర్టు మీద క్యాబినెట్ భేటీ పెట్టి క్యాబినెట్ ఆ రోజు మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. కంప్లీట్గా ఏమని బ్రీఫింగ్ ఇచ్చింది, ఈ రిపోర్ట్లో ఏముందో అది మేమే చెప్తా ఉన్నాము అని చెప్పేసి ఇచ్చి, ఈ రకంగా మొత్తము ఇందులో కేసీఆర్ హరీష్ రావు తప్పులు చేసిరు, ఈటల రాజేందర్ తప్పులు చేసిండు, ఇవన్నీ ఉన్నది, ఇదే ఉన్నది అని చెప్పేసి మొత్తం ఆ రోజు ఒక రాజకీయ ప్రసంగం లెక్క క్యాబినెట్ మొత్తం మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. అది మనం చూసినాం. ఇది అయిపోయిన తర్వాత ఆగస్టు 21 నాడు, అంటే దీనికంటే ముందే మీడియాలో చర్చ అయ్యింది. వాస్తవానికి మీడియాలో చర్చ అయ్యింది. రిపోర్ట్ ఎట్లా వస్తుంది, ఏముంది రిపోర్ట్లో, ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక రాసేసినాయి ముందే. అంటే ప్రభుత్వం ముందే లీకులు ఇచ్చేస్తూ ఉంది వాళ్ళకు. వాళ్ళు రాసేసారు. వాళ్ళు రాసిందే వీళ్ళు మీడియా సమావేశం పెట్టి 4 తారీఖు నాడు చెప్పారు. అయితే ఆగస్టు 21 నాడు హైకోర్టుకు కేసీఆర్ హరీష్ రావు హైకోర్టుకు పోయారు. విడివిడిగా పిటిషన్లు వేసిరు. ఏమని వేసిరు పిటిషన్లు అంటే, మాకు ఈ జస్టిస్ పిసి ఘోష్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు మాకు. అంటే 8B 8C అంటే ఏంటిదంటే, 8B అంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి, మీ విషయాలు ఏంటో చెప్పండి అని చెప్పడము 8B కింద ఇచ్చేటువంటి నోటీసు. మీ మీద వచ్చినటువంటి ఆరోపణల పైన మీరు అభ్యంతరాలు చెప్పండి అని చెప్పడము 8C కింద ఉన్నటువంటి వ్యవహారం. అది వాళ్ళ ప్రాథమిక హక్కు. ఏదైతే ఈ ఎంక్వైరీ యాక్ట్ ఉందో, ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ఉందో, ఈ యాక్ట్ ప్రకారము 8B 8C అనేది ఎవరైతే విచారణకు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ప్రాథమిక హక్కు అది. సో కాబట్టి ఈ 2 నోటీసులు ఇవ్వకుండానే కమిషన్ మమ్మల్ని విచారించింది. సో కాబట్టి ఈ కమిషన్ రిపోర్టు చెల్లుబాటు కాదు. ఈ రిపోర్టు మా ప్రాథమిక హక్కులకు
మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించింది అని చెప్పేసి వీళ్ళు హైకోర్టుకు పోయారు. వాస్తవానికి కూడా 8B8C నోటీస్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు విచారించాలి, కానీ ఇవ్వకుండానే ఆయన విచారించిండు. వీళ్ళు అదే పాయింట్ పట్టుకొని కోర్టుకు పోయారు. దాంతోపాటు ఏం చెప్పారు, ఇక్కడ ఈ ఘోష్ రిపోర్టుని ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో మాకు ఏది అందించకుండానే, అవి ఏవి దాని మీద ఆ సభలో పెట్టకుండానే, ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు బయటికి వచ్చేసినాయి, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసినాయి అని చెప్పేసి, దీనివల్ల మా ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లింది అని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు కూడా ఏమడిగిందంటే, హైకోర్టు కూడా ఏమడిగిందంటే, ఎవరు అడ్వకేట్ జనరల్ గారిని అడిగింది, అయ్యా బాబు మీరు ఈ రిపోర్ట్ను బయట పెట్టిర్రా అంటే, లేదు లేదు మేము పెట్టలేదు అని చెప్పారు. అసలు మేము రిపోర్ట్ బయటనే పెట్టలేదు అని అబద్ధం చెప్పింది ప్రభుత్వం కోర్టు ముందు. ఈ విషయాలు రాయరు ప్రజలారా, గుర్తుపెట్టుకోండి. ఏ పత్రిక కూడా ఈ విషయాలను రాయదు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే రాస్తుంది. ఇట్లా బయట పెట్టిర్రా అంటే మేము బయట పెట్టలేదు అని అబద్ధం చెప్పింది ప్రభుత్వం. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్కి ఏం చేసిరు, బీఆర్ఎస్ తరఫున అదే కేసీఆర్ హరీష్ రావు తరఫున లాయరు ఈ క్యాబినెట్లో వీళ్ళు మాట్లాడిన అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే కోట్ చేసి అంటాడు, మేము చెప్పేటువంటి అంశాలన్నీ ఘోష్ రిపోర్ట్లో ఉన్నాయే, మేము ఒక అక్షరం యాడ్ చేస్తలేము, ఒక అక్షరము తీసేస్తలేము, యాస్టిగా మేము చదువుతున్నాము అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాట అంటారు, బట్టి విక్రమార్క గారు అదే మాట అంటారు, ముఖ్యమంత్రి గారు అదే మాట అంటారు. సో కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను సాక్ష్యం కింద తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే కేసీఆర్ హరీష్ రావు తరఫున హైకోర్టుకు ఈ వీడియోలను చూపిస్తారు. చూపించగానే అగేంది బాబు బయటకు వెళ్ళిపోయిందిగా, మొత్తం అయిపోయింది అనగా అప్పుడు నాలుగు కార్చుకుంటుంది ఎవరు, ప్రభుత్వం, అడ్వకేట్ జనరల్ ముఖం గింత వేసుకుంటారు. చేసుకొని అప్పుడు మరి ఎట్లా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటారు మీరు ప్రభుత్వం అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ అడిగితే, అంటే మీరు దీన్ని చర్యలకు తీసుకొని రిపోర్ట్ బయట పెడతారా, రిపోర్టును ఆ కమిషన్ రిపోర్టును హైకోర్టులో అసెంబ్లీలో పెట్టి చర్చ పెడతారా అంటే, మేము అసెంబ్లీలో పెట్టి చర్చ పెడతాము అని చెప్పేసి అన్నారు. సరే అది ప్రొసీజరే కదా, అసెంబ్లీలో ఏదైనా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి దాని మీద చర్యలకు ఉపక్రమించడం అనేది అది ప్రొసీజరే కాబట్టి, సరే మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మీరు ఆ లోపల ఉన్నటువంటి అభ్యంతరాల మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పేసి జస్టిస్ పిసి ఘోష్ గారికి నోటీసులు జారీ చేస్తారు. మీరు అభ్యంతరం మీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు వాళ్ళకి నోటీసులు ఇస్తుంది హైకోర్టు, అలాగనే ప్రభుత్వానికి నోటీసులు ఇస్తుంది కౌంటర్ దాఖలు చేయమని. ఇద్దరికి నోటీసులు ఇచ్చి అక్టోబర్ 7 తారీఖుకు వాయిదా వేస్తుంది. అక్టోబర్ 7 తారీఖుకు కేసును వాయిదా వేస్తుంది. సో ఆ లోపల వీళ్ళు హడావుడిగా ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బిల్లు పెట్టి అదే ఈ రిపోర్ట్ను అందులో పెట్టి చర్చించి ఈయన మీద చర్యలు తీసుకోవాలి, సిబిఐకు ఆదేశించాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో శుక్రవారం నాడు ఫ్రైడే రోజు అంటే సాటర్డే రోజు సభ, సండే రోజు సభ కదా, ఫ్రైడే రోజు హరీష్ రావు మళ్ళీ ఏం చేశారంటే లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. ఇదే దీనికి సంబంధించి లంచ్ మోషన్ వేసి అసలు మేము వేసినటువంటి ఫస్ట్ పిటిషను ఆ రిపోర్టే తప్పు, ఆ రిపోర్ట్నే క్వాష్ చేయమని మేము కోర్టులో వేసినాము, కానీ వీళ్ళు సభలో పెట్టి దాని మీద చర్చ పెట్టి దాంతో చర్యలకు ఉపక్రమించేటువంటి విధంగా అడుగులేస్తూ ఉంది ప్రభుత్వము. సో కాబట్టి మీరు దాన్ని వెంటనే ఇమ్మీడియట్ తీసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం కోసము ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేసిండు హైకోర్టులో. అయితే ఫ్రైడే రోజు లంచ్ మోషన్ యాక్సెప్ట్ చేయలేదు, అది ట్యూస్డే రోజుకి వచ్చింది, అంటే నిన్న రోజుకి వచ్చింది. నిన్న అదే లంచ్ మోషన్ మీద వాదనలు జరిగితే అంటే ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి అనేటువంటి మాటని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్బరుద్దీన్ ఓవైసీ దాని మీద మాట్లాడుతున్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానం చెప్తూ మీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పండి, మాకు మీరు లీడ్ చేయకూడదు సభని, మేము ఏం చేయాలనుకున్నది మేము చేస్తాము, ఆ రిపోర్ట్ ఆధారంగా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అభిప్రాయం చెప్పినా చెప్పకపోయినా నేను చర్యలకు ఉపక్రమిస్తా, చర్యలు తీసుకుంటా, మేము మీ అభిప్రాయం మాత్రమే అడుగుతున్నా నేను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీరు లీడ్ చేయకూడదు, మీరు అది చేయకూడదు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, సభను ఎట్లా నడిపించాలో నాకు తెలుసు, ఈ కేసు మీద ఎట్లా విచారణ చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి నేను అలా డిసైడ్ అయినా అనేటువంటి మాట చెప్తారు. ఎగ్జాక్ట్గా అదే పదాన్ని తీసుకొని ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ బిట్టును తీసుకొని హైకోర్టుకు చూపిస్తారు హరీష్ రావు తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ విచారణ సందర్భంగా చూపిస్తే వాస్తవమే కదా, ఇక్కడ మీరు ఆ రిపోర్టు అసలు
అసలు రిపోర్టా కాదా, అది దాంట్లో ఒక కుట్రపూరితమైనటువంటి కోణం ఉన్నది, కావాలనే మాకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి విధంగా ఉన్నది అనే దాని మీద ఆల్రెడీ ఒక మెయిన్ పిటిషన్ విచారణ జరుగుతూ ఉన్నది. ఆ రిపోర్టు అసలు ఉంటుందా ఊడుదా తెలియక ముందుకే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చర్యలకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అందుకే ఆదివారం పూట అర్ధరాత్రి హడావుడిగా ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టును వీళ్ళు వాదిస్తే హైకోర్టు హరీష్ రావు తరఫున న్యాయవాదుల వాదనలతో ఏకీభవించి అక్టోబర్ 7 తారీఖు దాకా, అంటే మెయిన్ పిటిషన్ విచారణ ఉంది కదా, అసలు ఆ రిపోర్ట్ ఉండాలన్నా పీకేయాలన్నా అనేది, దాని ఆధారంగా అప్పటిదాకా మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, హరీష్ రావు మీద కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇది నిన్న జరిగినటువంటి వ్యవహారం, హైకోర్టులో జరిగినటువంటి వ్యవహారం ఇది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ సిబిఐ కేసు నమోదు చేయడానికి ఉండదు. అయితే ఇది రాగానే ప్రభుత్వం ఏం చేసింది, మేము కమిషన్ కాదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి మేము జీవో జారీ చేసినాము, మేము లేఖ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు అని చెప్పేసి ప్రభుత్వం బుకాయిస్తూ ఉంది. మరి ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే 6 కోట్లు ఖర్చు పెట్టి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి ఆ కమిషన్ ఎందుకు, 15 నెలల పాటు వాళ్ళు విచారించడం ఎందుకు, దాని మీద షో ఎందుకు, ఈ డ్రామా అంతా ఎందుకు? మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎన్డీఎస్ఏ మీద మాట్లాడిండా లేకపోతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టుని అందులో పెట్టిరా వీళ్ళు? ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఏ రకంగా చెప్తా ఉన్నది. సభలో ప్రవేశపెట్టింది, సభ్యులకు ఇచ్చింది కమిషన్ రిపోర్టు, 665 పేజీలు పెన్ డ్రైవ్లల్లో అప్పటికప్పుడు తీసుకుపోయి ఇచ్చింది కమిషన్ రిపోర్టు. ఇప్పుడు ఇక్కడ సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించేదేమో ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద అంట. ఎంత డొల్లా చూసిరా ఇది? ఎందుకంటే కమిషన్ రిపోర్టు నిలబడదు రేపు కోర్టులో, 100% అది కొట్టుడు పోతుంది. 8B 8C ఆ 2 కారణాల వలనే ఆ కమిషన్ రిపోర్టే రద్దు అయిపోతుంది. అసలు అది చిత్తు కాగితం కింద కౌంట్ అవుతుంది. ప్రజల ధనం 6 కోట్ల రూపాయలు జస్టిస్ పిసి ఘోష్ గారికి ఉట్టే దారదత్తంగా ఓచిండు రేవంత్ రెడ్డి. దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. రేపు కోర్టులు ఇక్కడ హైకోర్టు కాకపోయినా కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇందిరాగాంధీ మీద చేసినటువంటి షా కమిషన్ రిపోర్ట్ కూడా అట్లనే కొట్టేసిరు. ఎల్కే అద్వానీ మీద చేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ఆ రకంగానే కొట్టేసిరు. ఇంకా అందులో వాళ్ళకి 8C 8B ఇచ్చినా కూడా వాళ్ళు అవి ఫాలో అవ్వలేదని కొట్టేసి ఇక్కడ అసలు రిపోర్ట్కు ఇక్కడ నోటీసే ఇవ్వలేదు ఇక్కడ 8B 8C. సో కాబట్టి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఉన్నది. అందుకనే రేవంత్ రెడ్డి గారు హడావుడిగా రాత్రికి రాత్రి అనుకొని అప్పటికప్పుడే అనుకొని శనివారం నాడు సభ పెట్టి సంతాపం తెలిపి వాయిదా వేసి ఆదివారం నాడు సభ పెట్టి 4 ప్రభుత్వ బిల్లులను పాస్ చేసుకొని 5వ ఎజెండా కింద ఈ కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ను పెట్టి దాని మీద చర్చ చేసి అర్ధరాత్రి 2 గంటలకు సిబిఐకి ఆదేశించడం ఎంక్వైరీకి. ఎంత డ్రామా, ఎంత డ్రామాటిక్గా ఉన్నదో మీరే అర్థం చేసుకొని చూసేటువంటి వాళ్ళు. సో కాబట్టి ఇదంతా కూడా ఈ ఇంటర్నల్ వ్యవహారాలను ఎవరు రాయరు. ఈ కోర్టులో ఉన్నటువంటి ఇంత జరిగింది కదా వ్యవహారము, ఇవాళ చూడండి మీరు ఏ పత్రికన్నా రాసిందా? ఇది మన పత్రిక వదిలిపెట్టండి, మన పత్రికలోనే ఇట్లాంటివి ఎక్స్క్లూజివ్ వార్తలు, డీటెయిల్డ్ వార్తలు రాస్తారు. ఎవడన్నా రాసిండా నమస్తే తెలంగాణ కాకుండా? ఇంకో రాసిరా, ఏడమని చెప్పండి ఇక్కడ కోర్టుది, కోర్టు వార్త ఏడమని చెప్పండి. ఇగో ఇక్కడ ఏమని రాశారు, కేసీఆర్ హరీష్ పై వచ్చే నెల 7 వరకు చర్యలు వద్దు, హైకోర్టు ఆదేశం, సిబిఐ దర్యాప్తు జీవో పైన జోక్యానికి నిరాకరణ. అంటే వేరే తిరిగి అంతా తీసుకురావాలి, స్టోరీ అంతా ఇంకొక తిరిగి తీసుకురావాలి, ప్రజలను మిస్లీడ్ చేయాలి. పత్రికలు ఇక్కడ ప్రధాన శత్రువులు పత్రికలు, గుర్తుపెట్టుకోండి. వాస్తవాలను బయటకు రానియవు, అబద్ధాలను పెద్ద పెద్ద తాటికాంత అక్షరాలు పెట్టేసి రాస్తాయి. అయ్యే చూసి మన ప్రజల అమాయకులు నిజమని నమ్ముతారు. చూడండి ఇగో ఇది రాసిందా, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయండి, హైకోర్టులో మాజీ CS ఎస్కే జోషి పిటిషన్ వేసిందంట ఒకటి. ఇంకొకటి ఇక్కడ సిబిఐ ద్వారం తెరిచిన సర్కారు అంటే మళ్ళీ ఆ జీవో కూడా 140 జీవోనా ఎంతో ఇచ్చిర్రు. నిన్న ఇచ్చింది 140 జీవో. ఆ జీవోలో కేవలము ఈ ఒక్క కేసు వరకే బయటకంట, ఈ ఒక్క కేసు వరకే అది అవుతుంది. ఇగో ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు, మనం చెప్పింది అదే. 7 తర్వాత అసలు ఆ నివేదిక ఉంటుందా ఊడుతుందా? ఆ నివేదిక ఊడిపోతే అసలు భాగవతం అంతా బయటపడుతుంది. అప్పుడు ఎన్డీఎస్ఏ నివేదిక మీద కూడా కోర్టుకోవాలి వీళ్ళు. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినటువంటి వాళ్ళని కూడా విచారించాలి, అసలు కథ ఏందో చెప్పాలి. అప్పుడు మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి.